యువత కోసం చేపట్టిన ఈ పోరు తప్పకుండా విజయం సాధిస్తుందని కూడా తెలియజేస్తున్నాం. ఏదంటే ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు ఎప్పుడో రేపు తొందరగానే ఉంటాయని కూడా తెలియజేస్తున్నాం. కాబట్టి ఈరోజు ఒక్క పిలుపుతోటి రాష్ట్రమంతటా కూడా ఇంతమంది వైఎస్ఆర్ నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషం. ఇప్పటికే అర్థమైంది కూటమి చేస్తున్న అరాచకాలు, అవినీతి ఇవన్నీ కూడా ఏ విధంగా పథకాలు ఇవ్వకుండా మోసం చేస్తారు ఇవన్నీ తెలిసినవి. కాబట్టి అతి తక్కువ సమయంలో 10 నెలల్లోనే ప్రజా తిరుగుబాటు ఏ విధంగా ఉంటుందో చూస్తా ఉన్నాం. ఏ హామీ కూడా నెరవేర్చకుండా ఒకటి వేసింది మోసం చేసి మోసము దగా కుట్ర ఇది తప్ప వాక్యం తెలియదు. కావచ్చు, గతంలో రాజశేఖర్ కావచ్చు, పేద విద్యార్థిని విద్యార్థులు చదువుకుంటే వాళ్ళ కుటుంబాలు బాగుపడతాయని ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని పెట్టి కొన్ని లక్షల మంది విద్యార్థులని చేయడం జరిగింది. వాళ్ళంతా ఈరోజు ఎంతో హాయిగా సంతోషంగా ఉద్యోగాలు బాగునే మనం చూస్తాం. కానీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చేదానికి రద్దు కాకుండా ఏ విధంగా విద్యార్థులు సర్టిఫికేట్స్ కూడా తీసుకోగలిపై మనం చూస్తాము. అంతేకాకుండా 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఎటువంటి ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా ఒక పక్క విద్యార్థులను మోసం చేస్తూ ఈరోజు నిరుద్యోగ పద్ధతి 3,000 ఇస్తామని చెప్పి ప్రైవేట్ పరం చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నాయంటే ఎంతో దుర్మార్గమైన చర్య ఒక్కసారి ఆలోచించారు. అందుకే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు విద్యార్థుల కోసం ఎంత చేశాడో ఈరోజు ఏ స్కూల్ పోయినా నాడు నేడు ద్వారా ఏ విధంగా బాగుపడిందో ఎంతటి ఫీజైనా సరే విద్యార్థులను చదివిస్తామని చెప్పి అండగా ఉన్నాడు. ఇవన్నీ కూడా విద్యార్థులందరూ చూశాయి. కాబట్టి ఈరోజు ఒక్క పిలుపుతోటి రాష్ట్రం మొత్తం కూడా విద్యార్థులు ఏ విధంగా ఈరోజు పార్టిసిపేట్ చేశారో వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఈరోజు మేము వస్తామని చెప్పి రావడం జరిగిందని కూడా ఈరోజు తెలియజేస్తాం. అంటే 10 నెలల్లో ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఏ విధంగా ఉందో అర్థమవుతోంది. ఇది మోసపూరితమైన ప్రభుత్వం అనేది ప్రజలకు అర్థమైంది. వాళ్ళు ఎప్పుడైనా సరే బుద్ధి చెప్పేదానికి రెడీకున్నారు. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నారు, విద్యార్థుల కోసం, యువత కోసం మనం ఎప్పుడు కూడా అండగా ఉన్నాం. వారికి ఏ సమస్య వచ్చినా కూడా వారికి అండగా నిలబడి ప్రభుత్వం యొక్క తరగలు వంచి వారికి న్యాయం జరిగేలాగా మనం పోరాటం చేద్దామని చెప్పడం ఆ ఒక్క పిలుపుతో ఈరోజు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిరుద్యోగాలు అందరం కూడా సమిష్టిగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని రావడం విజయవంతం చేయడం నిజంగా చాలా సంతోషంగా తెలియజేస్తాం. మీరేమో ప్రజెంట్ చేస్తున్నారు మేనేజ్మెంట్ సర్టిఫికేషన్ వాళ్ళు ఇవ్వడం లేదు, ఏదో రకరకాల కారణాలు అదొక వీటితో పాటు ప్రైవేట్ మెడికల్ కాలేజీకి సంబంధించి ప్రైవేటీకరణ వీటి మీద మీ ద్వారా గవర్నమెంట్కి అదే పాలసీ లెవెల్ ఇష్యూసే, కానీ మీ ద్వారా ఈ విధంగా ఉండే అప్రూవల్ అనేటువంటి గవర్నమెంట్ దృష్టికి తీసుకువెళ్తున్నారు. We're doing our best, whatever we can. You also promise government వీళ్ళిద్దరు కాలేజీలు ఉండేవాడు, కాలేజీని పోగొట్టుకున్నాడు మేము. ఒక ఇన్స్టాల్మెంట్ కూడా రాలేదు. అది జేవీడీ గారు జగన్ గారు ఉన్నప్పుడు ఒక ఇన్స్టాల్మెంట్ వేశారు. ఇంకా ఇన్స్టాల్మెంట్స్ పడాలి 37 పడాలి. కాలేజ్ వాళ్ళు మాత్రం మమ్మల్ని అడుగుతున్నారు కట్టండి అనేసి. ఇప్పుడు మేము 30,000 మా చేతి కట్టాము. ఆ 30,000 మాకు కావాలి. మేము ఒక నిరుపేద అంటే యావరేజ్ మిడిల్ క్లాస్ నుంచి వచ్చాము. మాకు 30,000 మాకు రిటర్న్ ఇస్తే మేము అదే కోరుకుంటున్నాం. ఇప్పటికి మేము ఆయన ప్రభుత్వంలోకి వచ్చాక చంద్రబాబు నాయుడు కాదు ఇప్పుడు ఇన్స్టాల్మెంట్ కూడా ఇంకా ఇవ్వలేదు. మాకు జేవీడీ రావాలని మేము కోరుకుంటున్నాం. ప్రభుత్వానికి సంబంధించి మీకు ఇంతవరకు కూడా నా మొబైల్ అనుకున్నా ఎట్లా ఉంది ప్రకారం అందజేశారు.
ఈ బ్యానర్ తీసుకుని ఒక పక్క వచ్చేయండి, మీరు ఇటు పక్కకు వచ్చేయండి. బ్యానర్ అంటే ఒక పక్క వచ్చేయండి, ఇటు వచ్చేయండి. ఇటు రమ్మని చెప్తున్నా, మీకు తెలుగులో చెప్పేది. అటు వచ్చేయండి, నేను మీరు ఇటు వచ్చేయండి. కార్పొరేటర్ అందరూ పక్క వచ్చేయండి, ఈ బ్యానర్ కిందకి వచ్చేయండి, బ్యానర్ పెట్టుకోండి. ఇటు వచ్చేయండి, అందరూ ఇటు వచ్చేయండి, ఇటు పక్క వచ్చేయండి. అయినా మీరు ఇటు పక్క వచ్చేయండి. వదిలేండి చెప్తా, వదిలేండి చెప్తా, వదిలేండి, మీరు వదిలేండి, వదిలేండి, బ్యానర్ వదిలేండి. అటు పట్టుకోండి, అడిచి పట్టుకోండి. కార్యముల క్రాస్ గా పట్టుకోండి, క్రాస్ గా పట్టుకోండి. ఇద్దరు రెండు బ్యానర్లు కనపడ. జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్. మీరు వెనక మీరంతా ముందుకు పోయి. జై జగన్, జై జగన్. ఇటు వచ్చి నిలబడి. జై జగన్. వెళ్ళిపోవాలి, మీరు ముందుకు వెళ్ళిపోవాలి. తల్లి ముందు వెళ్ళాలి, బండి ముందుకు వెళ్ళిపోవాలి. ఇక్కడ మీరు వెళ్ళిపోయారు, ముందుకు వెళ్ళిపోవాలి. జై జగన్. కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ. జై జగన్. ఆవిర్భావ దినోత్సవం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఆవిర్భవించి 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి 10 సంవత్సరాలైనటువంటి శుభ సందర్భంలో మీ అందరికీ పేరు పేరున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రత్యేకించి ఈ రాష్ట్రంలో 11 లక్షల మంది విద్యార్థులకు సంబంధించి 3,900 కోట్ల రూపాయల నిధులు విడుదల చేయాల్సినటువంటి అవసరం ఉంది. 3,200 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. మొత్తానికి 7,100 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉంటే చంద్రబాబు నాయుడికి మొన్న జరిగినటువంటి బడ్జెట్ లో 2,600 కోట్లు మాత్రమే కేటాయించడం అనేటువంటిది రాబోయేటువంటి రోజుల్లో పేదవాడికి నేను విద్యను దూరం చేస్తున్నాను అని చెప్పేటువంటి పరిస్థితి. రాజశేఖర రెడ్డి గారు మహానేత తీసుకొచ్చినటువంటి ఈ కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండంగా విద్యా దీవెన, వసతి దీవెన పేరుతో అమలు చేశాడు. వాటి రెండుకి ఒక్క సంవత్సరానికి 3,900 కోట్ల రూపాయలు ఖర్చుంటే ఈరోజు బడ్జెట్ లో 3,200 కోట్ల రూపాయలు బకాయిలుంటే 7,100 కోట్లు ఇవ్వాల్సినటువంటి ముఖ్యమంత్రి గారు కేవలం 2,600 కోట్ల రూపాయల నిధులు కేటాయించి ఈరోజు చేయి దులుపుకున్నారు. కాబట్టి దానికి సంబంధించి తక్షణమే ఈరోజు దానికి సంబంధించినటువంటి నిధులు విడుదల చేసి ఆదుకోవాలి. ఎందుకంటే యాజమాన్యాల పాపం పిల్లలని ఎగ్జామినేషన్ కూర్చోబెట్టడం లేదు, వాళ్ళు రాష్ట్ర సర్టిఫికేట్లు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు, పేదవాడికి విద్య దూరం అయిపోయింది. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. కాబట్టి ఈరోజు పెద్ద ఎత్తున విద్యార్థులు, తల్లిదండ్రులు అందరూ కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. దానితో పాటు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 8,000 కోట్ల రూపాయలతో ఏదైతే మెడికల్ కళాశాలలు 17 ఏర్పాటు చేశాడో వాటిని ప్రైవేటీకరణ చేయాలనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనలు ఉపసంహరించుకోవాలి అనేటువంటి ఆలోచనతో ఈరోజు మరొకటి, అదేవిధంగా 20 లక్షల ఉద్యోగం ఇస్తా, లేకపోతే 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తానని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఈరోజు కనీసం నిరుద్యోగ వృత్తి గురించి పట్టించుకున్నటువంటి పాపాలు లేదు. కాబట్టి గత సంవత్సరం ఎగ్గొట్టాడు, ఈ సంవత్సరం నిధులు కేటాయించలేదు. అంటే ఇప్పటికే నిరుద్యోగులకు 36,000 రూపాయలు బకాయిలు పడినటువంటి ముఖ్యమంత్రి గత సంవత్సరంలో ఈ సంవత్సరం మరొక 36,000 రూపాయలు, 72,000 పరిస్థితుల్లో ఒక్క రూపాయి కూడా నిధులు కేటాయించకుండా ఈరోజు దాన్ని ఊసో లేకుండా
కాబట్టి నువ్వు చెప్పినటువంటి విధంగా ఉద్యోగాలు ఇచ్చేటువంటి పరిస్థితి కనిపించడం లేదు. ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు. ఉద్యోగం ఇవ్వకపోగా నిరుద్యోగ వృత్తి ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ప్రతి బిడ్డకి ఎంత మంది బిడ్డలంటే అంతమంది బిడ్డలకి తల్లికి వందనం ఇస్తానని చెప్పి దాదాపుగా ఈరోజు 12,000 కోట్ల రూపాయలు అవసరమైతే దానికి సంబంధించి కేవలం ముఖ్యమంత్రి గారు 8,000 కోట్ల రూపాయల బడ్జెట్ నిధులు కేటాయించడం, ఖర్చు పెడతాడో లేదో కూడా తెలియనటువంటి పరిస్థితి. కాబట్టి తల్లికి వందనం పేరిట ఈరోజు అందరి తల్లులకి టోకరా కొట్టడానికి చంద్రబాబు నాయుడు సిద్ధపడ్డటువంటి పరిస్థితుల్లో మనందరం కూడా పోరాటాల ద్వారా చంద్రబాబు నాయుడు మెడలు ఉంచి ఏదైతే పేదవాడికి సంబంధించి ఎన్నికలకు సంబంధించినటువంటి హామీలు ఉన్నాయో ప్రతి హామీని నిలబెట్టుకునేటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పోరాటం కొనసాగిస్తామని చెప్పి అందరికీ సందర్భంగా మనవి చేస్తూ ఇప్పటికే ఎంత తీవ్రతగా ఉన్నా సరే మిమ్మల్ని మొట్టమొదటిగా సోదరుడు కావలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈరోజు ముందుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి 15 సంవత్సరాలు అయిన సందర్భంగా ఈరోజు గౌరవ మన పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వారు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్రమంతటా కూడా ఈ వేడుకని జరుపుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు నెల్లూరు జిల్లాలో ప్రతి ఒక్క నియోజకవర్గంలో అదేవిధంగా ఇక్కడ కాకాని గోవర్ధన్ గారి ఆధ్వర్యంలో ఈ వేడుకలు ఘనంగా జరిగినాయి. అదేవిధంగా ఈ వేడుక సందర్భంగా కూడా మనమంతా కూడా మన విద్యార్థులకి యువతకి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు విద్యార్థులు మరియు యువత కోసం పెట్టడం నిజంగా చాలా సంతోషం. మన నాయకులందరికీ, నా సహచరులకి, అదేవిధంగా కార్యకర్తలకి, విద్యార్థులకు అదేవిధంగా ప్రజలందరికీ కూడా నా ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నాను. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు విద్యార్థులని అదేవిధంగా యువతని మోసం చేస్తున్నాడో మనం ప్రతి ఒక్కరం కూడా చూస్తా ఉన్నాం. ఎందుకంటే ఆనాడు విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత స్థానాలు పోవాలి, వారి కుటుంబాలు ఆర్థికంగా బలోపేతం కావాలని ఒక మంచి ఉద్దేశంతో ఆనాడు ఫీజు రియంబర్స్మెంట్ పెట్టి కొన్ని లక్షల మంది విద్యార్థులు చదువుకునే విధంగా చేసిన ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డి గారిదైతే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అదే మాటలు ఎంతటి కాగజం చదివినా ఎంతటి ఫీజు అయినా సరే నేను ఉన్నాను అని ఒక భరోసా ఇస్తూ ఏ విధంగా విద్యార్థులు చిన్న పిల్లల కోసం స్కూల్స్ నాడు నేడు పెట్టి అదేవిధంగా ప్రతి ఒక్కటి వారికి షూస్ కానించి చదువుకు సంబంధించిన బోర్డ్స్ కావచ్చు, స్కూల్స్ కావచ్చు, అన్ని కూడా నాడు నేడు ఏ విధంగా కంప్లీట్ చేశాడు. అదే కాకుండా ఇంగ్లీష్ మీడియంస్ పెట్టి ఏ విధంగా విద్యార్థుల్ని చదివిస్తున్నాడు ఇదంతా కూడా మనం చూసాం. అదేవిధంగా అనేక పథకాల ద్వారా వాళ్ళందరికీ కూడా ఏ విధంగా వారికి మంచి చేశాడో కూడా మనం చూసాం. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చూస్తున్నాం, ఇంగ్లీష్ మీడియం తీసేస్తానంటాడు, ఫీజు రియంబర్స్మెంట్ సకాలంలో ఒక విద్యార్థులను ఇబ్బంది పెడతా ఉన్నాడు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు 11 మెడికల్ కాలేజీ ఉంటే అదనంగా కేటాయించి దాదాపు మన విద్యార్థులు మెడిసిన్ డాక్టర్స్ అయ్యేదానికి 2,550 మెడికల్ సీట్లు అదనంగా వచ్చేటట్టు చేస్తే వాటిని కూడా మాకు వద్దు అని చెప్పి ఈ రోజు విద్యార్థులకు అన్యాయం చేసిన ముఖ్యమంత్రి ఎవరంటే చంద్రబాబు నాయుడు గారిని తెలియజేస్తున్నాం. కాబట్టి ఈ విధంగా కూడా మరియు ప్రైవేటీకరణ చేయాలి. పేద విద్యార్థులు ఎక్కడ ఉచితంగా చదువుకుంటారు గవర్నమెంట్ కాలేజీలు అని చెప్పి వాళ్ళని చదువుకోనికుండా ఈరోజు ఆ కాలేజీని ప్రైవేట్ పరం చేసి వాళ్ళ సొంత మనుషులకు ఇచ్చేదానికి చేస్తున్న ప్రయత్నం ఈరోజు మనంతా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఇచ్చిన ప్రభుత్వం ఈరోజు అందరూ కూడా రాష్ట్రమంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అంతా కూడా రోడ్డు మీద కావడం జరిగింది. వారికి మద్దతుగా విద్యార్థులు వారి తల్లిదండ్రులంతా రావడం జరిగింది. తప్పుగా చేస్తున్నప్పుడు ఆగటి విద్యార్థులకి న్యాయం జరిగేదాకా ఈ పోరాటం చేస్తూనే ఉంటాం. ప్రభుత్వం మెడ వంచి తప్పకుండా వారికి న్యాయం జరిగేదాకా పోరాడతాం. అదేవిధంగా మన జిల్లాలో కాకాని గోవర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేమంతా కూడా కలిసికట్టుగా పనిచేసి ప్రజలకి విద్యార్థులకి అందరికీ కూడా మంచి చేసేదానికి ఎప్పుడు ముందుంటామని కూడా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఉందని మీ అందరికీ ప్రతి ఒక్కరికి ముఖ్యంగా గోవర్ధన్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తూ థ్యాంక్ యూ. జై జగన్.
సోదరులు రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పెద్దల ఆనం విజయ్ కుమార్ రెడ్డి గారు మాట. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ ముందుగా నమస్కారం తెలుపుతున్నాను. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా శుభాకాంక్షలు. ముఖ్యంగా మనం చూస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలందరూ మళ్ళీ నేను తెప్పించి మళ్ళీ అందరూ అవునా